తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. విలువైనటువంటి సమయంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుని ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, నేను చదువుతాను. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమకూడి జరుగుచున్నవని అన్న చోట పుట్టినోట్లో ఒకటి ఉంది కదండి, చిన్న అక్షరం ఒకటి ఉంది కదా, కింద ఏమని ఇచ్చాడు చూడండి. కొన్ని ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరం. జాగ్రత్తకి వచ్చినని మనం పరిశీలన చేద్దాం. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఇదే. ఈ వచనాన్ని మాత్రమే బేస్ చేసుకుని మనం మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానించబోతున్నటువంటి అంశానికి ఒక పేరు ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును కదా. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి ఈ వచనాన్ని ఈరోజు పరిశీలన చేద్దాం. బైబిల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి వాదార్పునిచ్చేటువంటి వచనాల్లో ఇదొకటి. చాలా వచనాలు ఉన్నాయి, దేవుడు వాదార్చే వచనాలు, ధైర్యాన్ని ఇచ్చేవి, ప్రసిద్ధికి ఎక్కినటువంటి వచనాలు బైబిల్లో మనకి ఎన్నో కనపడతాయి. అయితే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆ వచనాల్లో ఇదొకటి. ఏది? రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ప్రతి పరిస్థితిలోనూ పని చేస్తాడని, తన ప్రజల మేలు కోసం ప్రతిదీ కలుపుతాడని, ఇది ఒక వాగ్దానంతో కూడుకున్నటువంటి వచనం. జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైనటువంటి సందేశం మనం వినబోతున్నాం. మనం ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. పెడచెవిని పెట్టకుండా మనసులో లోక సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ వచనం ఏమని చెప్తున్నాడు? ఆయన ఏమని చెప్తున్నాడు? ఎరుగుదుము అనే పదం వాడాడు. అక్కడ ఎరుగుదుము అన్నాడా? 28వ వచనం ఆఖరి లైన్లో ఎరుగుదుము అన్నాడు. ఎరుగుదుము అని పౌలు గారు ప్రారంభిస్తున్నాడు. ఏం ఎరుగుదుము? దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును. మనం ఎరుగుదుము. ఇది కేవలం ఆశాజనకమైనటువంటి అంచనా కాదు, నిశ్చయత. ఎరుగుదుము అనే పదంలో ఏం కనపడుతుంది? ఎరుగుదుము అని అంటే అనుమానంతో కూడుకున్నటువంటి పదం కాదు ఇది. ఎరుగుదుము అనే పదం ఏదో అప్పటికప్పుడు మధ్యలో ఎవరో బలపరచడానికి మాట్లాడినటువంటి మాట ఇది కాదు. ఎరుగుదుము అనే పదం ఏంటంటే, అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి, అనుభవపూర్వకంగా అనుభవించినటువంటి వ్యక్తి తన నిశ్చయతని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నటువంటి పదం. ఎరుగుదుము అని అంటే అది ఆల్రెడీ తెలిసిన విషయం, అనుభవించినటువంటి విషయాన్ని ఎరుగుదుము అని మాట్లాడతాం కదా. పౌలు గారు ఇదే భాషను ఉపయోగిస్తున్నాడు. ఆయన జీవితం గందరగోళంగా లేదా బాధాకరంగా ఉన్నప్పుడు కూడా దేవుడు చురుకుగా పనిచేస్తాడని విశ్వాసులు విశ్వసించాలని పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవితం ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో చాలా గందరగోళంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందని అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని మాట్లాడుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా బాధలు లేకుండా ఉన్నారా? ఎవరైనా ఇబ్బందులు లేకుండా ఉన్నారా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక్కసారైనా బాధపడనటువంటి సన్నివేశం ఏదైనా లేకపోతే సమయం ఏదైనా మనకు ఉందా అంటే ఖచ్చితంగా మన అంతా ఎలా ఉన్నాం? జీవితం గందరగోళంగా ఉన్నట్టుంది. కడవరి దినాల్లో చాలా భయానకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ వాక్యం, ఈ వచనం భరోసా ఇస్తుంది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు అని మాట్లాడుతుంది. నేను ముందు పరిచయం చేస్తున్నాను, మీకు వచనాన్ని పరిచయం చేస్తున్నాను. వచనంలోకి వెళ్దాం మనం. సమస్తం అంటే అన్ని విషయాల్లో అన్నప్పుడు ప్రతి పరిస్థితి అది మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, అది దేవుని ప్రణాళికలో ఒక భాగం అంట.
అన్ని విషయాల్లో అని అన్నప్పుడు కేవలం మంచికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఆయన ప్రణాళిక ఉందని కాదు ఇక్కడ. చెడు జరిగినప్పుడు కూడా ఏం కనబడుతుంది? ఆయన ప్రణాళిక కనబడుతుందండి అందులో. కేవలం మంచిని ఆధారం చేసుకునే మనం మాట్లాడుతుంటాం. మంచి జరిగింది కాబట్టి ఇది దేవుని యొక్క ఉద్దేశం అంటాం. చెడు జరిగినప్పుడు దాని వెనక దేవుడు లేడు అనుకుంటాం. మనకి ఏదైనా చెడు జరిగిందని అనిపించింది అనుకోండి, గందరగోళాన్ని పుట్టించేటువంటి ఏదైనా కానీ పరిస్థితి ఏదైనా మన జీవితంలోకి ఆవహించింది అనుకోండి, ప్రవేశించింది అనుకోండి, అది దేవునికి సంబంధం లేదనుకుంటాం. దేవునికి సంబంధం లేదనుకుని కేవలం మంచికి మాత్రమే పరిమితం అవుతాడు అనుకుని మనం ఆందోళన పడుతుంటాం. కానీ పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సమస్తము సమకూడి జరుగుతున్నవి అని అన్నప్పుడు నీకు ఏ మంచి జరిగినా చెడు జరిగినా దాని వెనక దేవుని ఉద్దేశం ఉందంట. దేవునికి సంబంధం లేకుండా ఏది మన జీవితంలోకి రాదండి. ఈ వచనం అదే చెబుతుంది. ఏం జరిగినా కూడా దాని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. దాని వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళికలో భాగంగానే మంచి అయినా చెడైనా జరుగుతుంది. దాని వెనక ఆయన ప్రణాళిక మనకి క్షుణ్ణంగా కనబడుతుంది అని పౌలు గారు ఈ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇందులో ఆనందం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, నిరీక్షణ ఉండొచ్చు, దాంతోపాటు వైఫల్యాలు కూడా ఉండొచ్చు. విజయాలు వస్తాయి మనకి. విజయంతో పాటు ఒక్కొక్కసారి ఏమొస్తుంది? వైఫల్యం కూడా వస్తుంది. గెలవటం జరుగుతుంది మన జీవితంలో, మరొకసారి ఓడిపోవటం జరుగుతుంది. ఒకసారి సంతోషాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది, మరొకసారి బాధపడే దుఃఖపడే పరిస్థితి వస్తుంది. మన జీవితాల్లో ఏక సంతోషంతో ఉన్నాము అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏక దుఃఖంతోనే ఉన్నాము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక కవి ఏమంటాడంటే, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు చక్రాలై నడిపిస్తాయి అంటాడు. రెండు లేవనుకోండి అందం ఉండదు. అంత మంచి జరుగుతుంది అనుకోండి, జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది. అంత చెడే జరుగుతుంది అనుకోండి, మంచి జరగకుండా జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది. అందుగురించే మంచి చెడు సుఖ దుఃఖాలు ఈ రెండు జతపరిచి మన ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ బ్రతుకు బండికి ఈ రెండింటిని జతపరిచి దేవుడు ముందుకు నడిపిస్తున్నాడంట. ఇది పౌలు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎక్కువగా ఏం కోరుకుంటాం? సంతోషాలే కోరుకుంటాం. ఒకసారి పూర్తిగా ఆనందాన్ని అనిపించినటువంటి వ్యక్తి దగ్గరికి మీరు అడగండి, వ్యర్థమైనటువంటి జీవితం మీద అంటాడు. ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు అంటాడు. ఎందుకంటే అంత నిరాశ వచ్చేస్తుంది బాధలు లేనటువంటి జీవితంలో. అన్ని బాధలతో ఉన్నటువంటి మనిషి దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదు, అసలు ఒక్కనాడు సుఖం లేదు అంటాడు. రెండు కలుపున్నవాడి దగ్గరికి వెళ్ళి అడగండి, చాలా హ్యాపీగా ఉన్నాను నేను అంటాడు. పౌలు గారు అదే చెప్తున్నాడు. సమస్తము సమకూడి అని అన్నప్పుడు ఈ రెండు జతపరిచి దేవుడు మన జీవితాల్లోనికి ఆయన ప్రణాళికలో భాగంగా ప్రవేశపెడతాడు అనేది పౌలు గారు ఈ వచనం ద్వారా క్రైస్తవ సంఘానికి అందిస్తున్నాడు. ఈ వాగ్దానం ఎవరికి? ఇది ఎవరికి జరిగిద్దిలా? మంచి చెడు వెనక ఉన్నటువంటి దేవుని ప్రణాళిక ఎవరి జీవితంలో నెరవేరుతుంది? ఎవరికి సమస్తము సమకూడి జరుగుతాయి అని అంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అన్నాడు అక్కడ 28వ మొదటి లైన్. దేవుణ్ణి ప్రేమించు వారికి. ఇది అందరికి కాదు. ఈ ప్రణాళికలో భాగంగా అందరూ ఉంటారని అనుకోవటానికి లేదు. ఈ ప్రణాళికలో భాగంగా ఎవరు ఉంటారట? దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటారంట. దేవుణ్ణి ప్రేమించేవారికి, ఆయనపై విశ్వాసం ఉంచినటువంటి నిజమైనటువంటి విశ్వాసుల యొక్క మంచి కోసం దేవుడు పనిచేస్తాడని పౌలు గారు స్పష్టం చేస్తున్నారు. అందరూ విశ్వాసులు, అందరూ నిజమైన విశ్వాసులు, అందరూ దేవుని ప్రేమించేవారు అని అంటే తప్పే. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ నిజ విశ్వాసులు కాలేరు. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ దేవుని ప్రేమిస్తున్నారు అని అనటానికి లేదు. కొంతమంది వచ్చి వెళ్ళిపోతుంటారు. వారు ఎంతవరకు అని అంటే దేవుని ప్రేమించేటట్టుగా వాళ్ళ జీవితాలు ఉండవు, వారి భక్తి జీవితాలు ఉండవు. లోకాన్ని ప్రేమిస్తూనే భక్తిని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. లోకాన్ని హత్తుకుని లోకాన్ని అమితంగా ఇష్టపడేటువంటి జీవితాలు గడుపుతూనే సంఘానికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాడా లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటే లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ప్రేమించేవాడికి ఇవ్వబడినటువంటి వాగ్దానం కాదు ఇది. లోకాన్ని ప్రేమించి ఈ శరీర సంబంధమైనటువంటి బలహీనతలతోటే తన జీవనాన్ని సాగించేవాడికి ఈ ప్రణాళికలో భాగంగా ఉంటాడా అంటే కాదు. ఎవరి విషయమై సమస్తము సమకూడి జరుగుతాయి అని అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి అంటున్నాడు పౌలు. ఎవరికి సమస్తము సమకూడి జరుగుతాయి? దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే వారి హృదయంలో గుడి కట్టి ఆరాధిస్తారో, దేవునిపై పూర్తిగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే ఈ వాగ్దానంలో భాగంగా ఇవ్వబడుతుంది అనేది పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా మీరు ఆ వచ్చిన దాటి మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చూస్తున్నాము. మరొక విషయం ఏంటంటే,
అక్కడ ఏమని చెప్పాడు మళ్ళీ? నిజమైనటువంటి విశ్వాసులకు మంచి కోసం దేవుడు పనిచేస్తాడని చెప్పి ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతాం అది. అనగా అంటే దేవుని ప్రేమించే వారికి, అనగా దేవుని ప్రేమించేవారు ఎవరు చెప్పాడు చూడండి. దేవుని ప్రేమించేవారు ఎవరు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. దేని ప్రకారం? ఆయన సంకల్పం ప్రకారము పిలువబడిన వారికి. అంటే నిజమైన విశ్వాసులు మంచి కోసం దేవుడు పనిచేస్తున్నాడు అని అన్నప్పుడు అది ఎందుకు అని అడిగితే ఆయన అంటున్నాడు తన ఉద్దేశం ప్రకారం పిలువబడినటువంటి వ్యక్తులు అంట వాళ్ళు. అంటే కొంతమందిని దేవుడు పిలుచుకున్నాడని అంటే వాళ్ళు ఆ పిలుచుకున్న దాని వెనక ఆయనకి ఏముంది? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. వారు ప్రత్యేకంగా పిలుచుకుని వారు ఆయన ప్రేమించేవారిగా వారిని నిలబెట్టుకుని ఆ ప్రేమించే వారికి ఆ కొద్దిమందికి, అంటే కొద్దిమందికి అంటే ఎంతమంది అయితే దేవుని ప్రేమిస్తారో వారికి సమస్తము సమకూడు జరిగేటట్లుగా ఆ కొద్దిమంది ఎవరు అని అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. అంటే ఆయన ఉద్దేశం చెప్పిన బ్రతకాలని ఆశ ఎవరైతే కలిగి ఉంటారో వారికి, దేవుని ప్రేమించే వారికి అని అన్నప్పుడు ఆయన ఉద్దేశం చెప్పిన బ్రతకాలని ఆశపడతారు చూసారా. ఇప్పుడు మన ఇక్కడ కూడున్న వాస్తవానికి క్రైస్తవ సంఘం అంతా కూడా ఆయన సంకల్పంలో భాగమే. కొంతమంది పనికిమాలిన మనస్తత్వంతో లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ కనీసం దేవుణ్ణి ప్రేమించలేని, కనీసం దేవుని ఆరాధించడానికి కూడా సమయం కేటాయించలేనటువంటి మనుషుల గురించి మాట్లాడుతుంది కాదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం లెక్కలోకి వేసుకోకూడదు. అలాంటి వాళ్ళని లెక్కలోకి వేసుకుంటే మొత్తం బైబిల్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. బైబిల్ మాట్లాడుతున్నటువంటి మాటలకు రుజువు దొరకదు. అలాంటి వాళ్ళు బతుకులు చూస్తే మనం అలాంటి వాళ్ళని చూడకూడదు. ఎవరైతే దేవుని ఉద్దేశం చెప్పిన బ్రతకాలని నిశ్చయించుకుంటారో, అది దేవుని సంకల్పమని గుర్తెరుగుతారో వాళ్ళకి సమస్తము సమకూడి జరుగుతాయంట. అది మంచి అయినా చెడైనా. అంటే మంచి మాత్రమే జరిగింది అనుకోండి, భక్తుడు ఏమంటాడు తెలుసా? దేవుడికి మంచి పని చేశాడు, నాకు హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటాడు. అదే చెడు జరిగింది అనుకోండి, దేవునికి స్తోత్రం అండవు. మరి సమకూడు జరుగుతున్నాయనంటే మనం ఏమనుకున్నాం? మీరు ముందుగానే మనం మాట్లాడినప్పుడు ఆ పదాన్ని, ఆ టైటిల్ తీసుకున్నప్పుడు వాస్తవానికి మనకి ఏమనిపించింది? ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడు జరుగుతాయంటే ఏమనిపించింది? అసలు మనకు లోటు లేకుండా మన ఏది తలపెడుతుంది సక్రమంగా జరిగిపోతాయి అని అనిపించిందా లేదా? అంటే సమస్తము సమకూడు జరుగుతాయనంటే నేను ఏది చూడండి, మంచినీళ్ళు పెట్రోల్ అయిపోయి వెలిగేద్దా నాకు, నేను ఏది పట్టుకుంటుంది దీవించి పడిపోతుంది, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోద్ది. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నది అదే, నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోద్దని కాదు. సమకూడు జరుగుతున్నాయంటే మంచి చెడు జరిగినప్పుడు కూడా నీకేది సమకూడుతుందంట. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నీకేదో సమకూడుతుందంట. నీకు వ్యాధి వచ్చిందంటే నీకేదో సమకూరుస్తున్నాడంటే దేవుడు. నీకు ఆర్థిక ఇబ్బంది వచ్చిందంటే నీకేదో సమకూరుస్తున్నాడంటే దేవుడు. మనకి అది పట్టించుకోం. మంచి జరిగినప్పుడు మాత్రమే దేవుడు ఇవన్నీ దేవుడే సమకూర్చాడు అంటాం. మరి వ్యాధి దేవుడు సమకూర్చడా? అంటే ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ప్రజలకి అన్నీ మంచి చెడు అన్నీ కలిపి ఇస్తాడంట. అలా ఎందుకు ఇస్తున్నాడో మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యపోయే విషయాలు కనపడతాయి మనకి. ఏమండి, ఏమంటాడు ఆయన? తన ఉద్దేశ ప్రకారం పిలువబడినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరో? నిజమైనటువంటి విశ్వాసులు. దేవుడు తన పిల్లలుగా ఉండటానికి, తన ప్రణాళికను అనుసరించడానికి ఎంచుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇవి జరుగుతాయి, సమకూడి జరుగుతాయి. లోకంలో ఉన్న వాళ్ళని, లోక సంబంధమైన వ్యక్తులు మీరు దృష్టిలోకి తీసుకోకండి. మీరు మీ భక్తి జీవితంలో మీరు కొనసాగుతున్నారు కాబట్టి మీకు ఏం జరిగినా కూడా దాని వెనక దేవుని ప్రణాళిక ఉందని గుర్తించడానికి మాత్రమే దేవుడు పౌలు గారి ద్వారా ఈ వచనాన్ని పొందుపరిచాడు. ప్రతిదీ మంచిదని దేవుడు చెప్పట్లా. దేవుడు ప్రతిదీ మంచిగా మలుచుకుంటాడంట. ఏదైనా ఒక కీడు జరిగిందనుకోండి, ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఒక చెడు జరిగిందనుకోండి, అది మంచిదని దేవుడు చెప్పట్లేదు. ఆ చెడుని మంచిగా మార్చేస్తాడట. నీకు అర్థమైందా? ఒక చెడు జరిగిందంటే ఆ చెడు కూడా ఎలా మార్చేస్తాడు దేవుడు? మంచిగా మార్చేస్తాడంట. ఉదాహరణకి గతంలో 2-3 సార్లు చెప్పాను మీకు, మరలా చెప్తున్నాను. మీకు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మరలా చెప్తున్నాను. ఒక రాజుగారు అడవిలో వేటకెళ్ళాడంట. వేటకెళ్తే ఆయనతో పాటు ఒక 5-6 సైనికులు ఆయన వెంట వెళ్ళారంట గుర్రాల మీద. వేటాడుతున్నప్పుడు సరిగ్గా బాణం గురి తప్పి ఈయన బొట్టనవేలు కట్ అయిపోయిందంట. కట్ అయిపోతే చాలా బాధపడ్డాడంట రాజుగారు. ఏం కట్ అయిపోయిందని? వేలు కట్ అయిపోయిందని. బొట్టనవేలు చాలా ప్రాముఖ్యమైనది కదండి. ఈ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు, వేట ఆపేసి వెనక్కి తిరిగి వచ్చేస్తుందా. పక్కనే సైనికుడు అన్నాడంట, నేను ఎవరి దగ్గర విన్నానండి, ఏం జరిగినా మన మంచిగా అన్నారండి అన్నాడంట. నేను ఏళ్ళు కట్ అయిపోయి నేను ఎడుతుంటే
అసలు ఇది ఎంత ఆధారం, నా బతుకే ఆధారం కదా ఇది బొట్టన వేలు అంటేనే. నా చెయ్యి ఉన్నా కూడా వేస్టే కదా, బొట్టనే లేకపోతే 4 ఏళ్ళు ఉన్నా కూడా నువ్వు ఇలా మాట్లాడతావని చెప్పి అతని మీద కోప్పడి ఏం జరిగినా మన మంచిగా ఏంట్రా అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పాడేసాడంట. పాడేసిన తర్వాత ఈ ఏలు గాయం తగ్గిన తర్వాత మరలా సైనికులు తీసుకుని వేటకెళ్ళాడంట. ఇతను ఎక్కడ ఆడేసాడు, అంత మన మంచిగా అని చెప్పిన వాడిని జైల్లో పాడేసాడు. తీసుకెళ్ళి వేటకి తీసుకెళ్తుంటే అక్కడ రాజుగారు అక్కడ ఒక ఆ అడవిలో దేవతను ఆరాధించేటువంటి కొంత అజ్ఞానంతో ఉన్నటువంటి మనుషులకు దొరికేసాడు. మిగతా 5 సైనికులు పారిపోయి వచ్చేసారు, రాజుగారు దొరికేసాడు. వాళ్ళు దేవతకు బలిచ్చేద్దామని తీసుకెళ్ళారు. మొత్తం కట్టేసి పైనుంచి కింద వరకు స్నానం చేయించేసి కట్టేసారు, తమ్మానికి వేసేద్దామని. పెట్టేసేవాడికి సరిగ్గా కత్తెత్తేసరికి ఆపండి అన్నాడంట ఒక ఆయన. ఆడికి చేతికి ఏళ్ళు లేదు, అవుటోని వేద్దామా మన దేవతకి బలి అన్నాడంట. అవుటోని వేయకూడదు, కుంటువాడిని బలి ఇవ్వకూడదు, మన దేవత కోపం వస్తుంది, వదిలేండి అన్నారంట. వదిలేసిన తర్వాత అన్నాడంట, అయ్యో ఆడు చెప్పింది నిజమే, నా ఏలు కట్ అయిందని నేను బాధపడ్డాను, కానీ ఏలు కట్ అవ్వటం కూడా నా ప్రాణం మీద ప్రాణం పోను కదా, ఇది కరెక్ట్గా ఉంటే ఇది లేకపోవటం వల్ల నాకేమొచ్చింది, నా ప్రాణం కాపాడబడింది. అర్జెంట్కి వెళ్ళిపోయి ఆడు చెప్పు పాపం బయటకి ఇడిపించేద్దాము అని చెప్పి ఆడి దగ్గరికి వెళ్ళాడంట. ఆడి దగ్గరికి వెళ్ళేదాడికి తప్పు అయిపోయిందిరా, నువ్వు చెప్పిన మాట నేను అర్థం చేసుకోలేకపోయి నా నిజ జీవితంలో నేను చూశాను అన్నాడంట. అప్పుడు అన్నాడంట అతను, ఇది కూడా నా మంచిగా అన్నాడంట, జైల్లో పెడతాం, ఇది నీ మంచిగా ఏంట్రా అన్నాడంట. నువ్వు దొరకపోతే నేను దొరికేద్దును కదా, అన్ని బాగున్నా నన్ను వేసేద్దరు కదా అక్కడ అన్నాడంట కదా. ఈ మనం నవ్వుకోవడానికి బాగుంటుంది కానండి, నిజ జీవితంలో ఇవన్నీ జరుగుతుంటాయి, మనకు తెలీదు. కానీ ఈ కట్ అయిపోయిన దాంతో పోయిన దాంతో ఏడుస్తూ ఉంటాం మనం. కానీ దాన్ని కూడా దేవుడు ఎలా మలిచేస్తున్నాడు, మంచిగా మలిచేస్తున్నాడు. కొంచెం చూద్దాం మనం ముందుకెళ్ళిన తర్వాత. కొంతమంది భక్తుల జీవితాల్లో ఈ వచనం నెరవేర్పుని చూస్తుంటే మన జీవితాల్లో కూడా నెరవేరాలి, నెరవేరుతుంది, నెరవేరుగాకని మనం ఆమెను చెప్తాం. అంత అద్భుతమైనటువంటి వచనాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కష్టాల్లో కూడా దేవుడు తన ప్రజలను రూపొందిస్తున్నాడంట, వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడంట, మరియు వారి అనుభవాలను తన గొప్ప ఉద్దేశం కోసం ఉపయోగిస్తున్నాడంట. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఒక బాధ వచ్చింది అనుకోండి, నువ్వు ఏడుస్తున్నావు ఏమని, నా జీవితం నాకే ఇది ఎందుకు వచ్చింది, నాకే ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, నాకే ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, భక్తిగా ఉన్నాను, అన్నీ నాకే జరుగుతున్నాయి, నాకే ఎందుకు వస్తుంది అని అంటే పౌలు గారు అంటాడు, ఆ వచనం ద్వారా ఆ వచనం వెనుకున్నటువంటి శబ్దం ఏంటంటే, కష్టాల్లో కూడా దేవుడు తన ప్రజల్ని రూపొందిస్తాడంట. అంటే మలుస్తున్నాడంట, దేనికో మలుస్తున్నాడంట. ఆయన దేనికి మలుస్తున్నాడు అని అడిగితే అక్కడ చెప్పిన మాట, దేనికి మలుస్తున్నాడు అని అంటే తన గొప్ప ఉద్దేశాన్ని వారి అనుభవాల ద్వారా నెరవేర్చుకోవటానికంట. అంటే ఒక వ్యక్తి నష్టపోతే, ఒక వ్యక్తి నష్టాన్ని బట్టి అతను బాధపడుతున్నాడు కదా, ఆ వ్యక్తికి ఆ నష్టాన్ని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడని అంటే ఆ వ్యక్తి ద్వారా మిగతా వ్యక్తులు బలపరచాలి. ఈ వ్యక్తి అనుభవం ద్వారా మిగతా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ అనుభవం ద్వారా వాళ్ళని ధైర్యపరచాలని ఆ వ్యక్తికి ఆ కష్టం పెడుతున్నాడంట. అంటే ఇక్కడ ఈ వ్యక్తిని దేవుడు తన గొప్ప ఉద్దేశాల కొరకు ఉపయోగించుకుంటున్నాడంట. అర్థమవుతుందా మీకు? నాకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని నేను ఏడుస్తూ కూర్చోకూడదు. ఈ కష్టం నాకు ఎందుకు వచ్చిందంటే ఈ కష్టం ద్వారా ఇలాంటి కష్టంలో ఉన్నటువంటి అనేక మందికి నేను ధైర్యాన్ని ఇవ్వటానికి దేవుడు నన్ను రూపొందిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలంట. ఒకసారి చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణునిగా చేసి సిద్ధపరిచి బలపరుచును. 5:10 ఏమంటున్నాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట, అంటే దేవునికి మీ శ్రమ వెనక ఒక ప్రణాళిక ఉందని చెప్తున్నాడు. కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకు. నీకు వచ్చిన కష్టాన్ని, అలాంటి కష్టాన్ని ఎదుర్కోలేక తట్టుకోలేక దేవునికి దూరం అయిపోయి ప్రజలు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని ధైర్యపరచడానికి బలపరచడానికి నిన్ను ఉపయోగించుకుంటున్నాడంట. నీకు వచ్చిన కష్టం ఇంకొకటి ఎవరికి వచ్చింది, ఆడు కృంగిపోతున్నాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేయలేకపోయాడు, ఇన్ని చేస్తున్నా కూడా నాకు ఎలా జరిగింది ఏంటి అని అనుకుని కృంగిపోయి దేవునికి దూరం అయిపోతాడు చూసారా, వాడిని దగ్గర చేర్చుకుని అలాంటి
పరిస్థితిని ఒకప్పుడు అనిపించే కదా, ఆ పరిస్థితి ఎలా అధిగమించవచ్చో, ఆ పరిస్థితులు దేవుడు ఎలా ఆదరిస్తాడో, ఆ పరిస్థితులు నిన్ను ఎలా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడో అది నువ్వు వివరించినప్పుడంట వాళ్ళకి ఏమొస్తుందట. ఇవాళ నిజంగా వాస్తవానికి మీరు గమనించండి, ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి, ఎవరికైనా కిడ్నీ పోయిందనుకో మనం ఏం ఎత్తుకుంటున్నాం, ఇది చచ్చిపోయాడు అయినా అంటున్నారు అనుకోండి, కిడ్నీలు పోయినాయి అంట అనేదానికి మీరు చేతులు ఎక్కడ పెట్టుకుంటున్నారు చెప్పాలి. ఎలా పోతాయి, ఎందుకు పోతాయి అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు, మనకు వచ్చేస్తుంది ఏంటి అనేనా, అక్కడికి వెళ్ళిపోతున్నారా, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఆ పరిస్థితి నాకు వస్తుందేమో అని. నిజ జీవితంలో జరుగుతుందా లేదా. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చి కాపాడబడి బయటకు వచ్చాడు అనుకోండి, అలాంటి పరిస్థితి వచ్చి కాపాడబడి బయటకు వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏం చెబుతాడు, ఏం పర్లేదమ్మా ఈ బాధలు పడ్డాను నేను. వాస్తవానికి మనిషికి ధైర్యం ఎప్పుడు వస్తుందని అంటే, వాడు పడుతున్నటువంటి బాధ దాని నుంచి ఉపశమనం ఇచ్చింది డాక్టర్ మాట కాదు, ట్యాబ్లెట్లో కాదు, ఏది ఆదరణ ఇస్తుంది తెలుసా, ఎక్కడొచ్చింది నొప్పి, ఇక్కడ అంటాడు కదా, అక్కడ వచ్చిందా అన్నావునుకో ముందే చచ్చిపోతాడు. అలా నీకు ఇక్కడ వచ్చింది, నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అన్నావు అనుకో, నీకు వచ్చిందా అమ్మ నాకే అనుకున్నాను అంటే మెడిసిన్ కంటే బాగా ఏది పని చేస్తుంది అంటే ఆల్రెడీ అక్కడికి వచ్చింది, నాకే కాదమ్మయ్య నాకు ఒక్కడికేమో ఇదేదో కొత్త వ్యాధేమో మొత్తం నన్ను లేపేస్తుందేమో, అయ్యి బాబోయ్ మొత్తం బాధ నాలాగే ఈడికి వచ్చిందనమాట. అప్పుడు ఆ వ్యక్తికి ఏమొస్తుంది. నిజం చెప్పండి, మీ జీవితాలు అలా కాదా, మీరు ఎప్పుడు చూడలేదా అనుభవం, ఇది కొత్త అనుభవం కింద ఉంటుంది. మీరు చూడలేదని మాకు తెలియదండి అంటే, ఏదో ముక్క అంటే అది కారుతుందంటే ఏదో తేడాగా ఉందని అనుకో, భయం వేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. కంగారు వచ్చేసి అటు తిరిగి మొత్తం అది ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఈలోగా ఎవరికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ చేసినప్పుడు అలా చెప్పు. అలాగే మొన్న మా పాపకు వచ్చింది అన్నాడు ఇంకో, అమ్మయ్య మొత్తం మీ పాపకు కూడా వచ్చింది అయితేని, అయ్యి బాబు కంగారు పడిపోయాను నేను అంటే. ఎవడొకటికి జరిగితేనే నీకేమొస్తుంది, ధైర్యం వస్తుంది. అందు గురించి ఆ జరిగేది ఏదో నీకు జరిగించి అలా బలహీనమైన వాళ్ళు ఏడుతుంటారు చూసారా, వాళ్ళు ధైర్యపరచడానికి సమకూర్చి జరిగిస్తున్నాడట. నీకు జరిగింది చెడే, కీడే, ఆ కీడుని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మేలుగా మార్చి కొంతమందిని నిలబెట్టుకోవడానికి నిన్ను ఉపయోగించుకుంటున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎలా ఎందుకు జరిగింది, నేనే ఎలా ఎందుకు అయిపోయాను, నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, నాకే ఈ రోగం ఎందుకు తగలడింది అని బాధపడుతుంటారు. కానీ దేవుడు పౌలు గారి ద్వారా మనతో చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని సంపూర్ణ చేయకుండా ఇతరుల దగ్గర మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటాడు, మిమ్మల్ని వాడుకోవాలంటే దేవుడు ఏం చేయాలి, మిమ్మల్ని మీకు ఆ అనుభవాలు నేర్పించాలి. ఆ అనుభవాలు గుండా ఆయన గొప్ప ఉద్దేశాలని నెరవేర్చుకుంటున్నాడంట. సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇప్పుడు ఎరుగుదురా ఆ మాట అని. ఇంతకీ ఇవన్నీ జరిగేవన్నీ కూడా ఇంతకు జరుగుతున్నాయా, కానీ మనం ఏం చేసాం, పక్కెట్టేసాము. ఎన్ని సందర్భాల్లో అవి జరిగినప్పుడు పరిస్థితిని మన చేతిలోకి తీసేసుకుని మనం ఏం చేసామో తెలుసా, దేవుడు ఎందుకు ఇలా జరిగిస్తున్నాడో తెలియక ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడన్న సంగతిని మర్చిపోయి చాలా విషయాలు బలహీనలైపోయి చాలామందిని బలపరిచే సమయంలో కూడా ఏమైపోయాం, బలపరచలేకపోయాం. అందుగురించే పౌలు గారు అంటాడు, ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే పరిచయం. ఈ 8:28లో పౌలు గారి ద్వారా దేవుడు మనకు పరిచయం చేసింది ఏంటంటే ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకి నేర్పిస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ పౌలు గారు ఈ మాట్లాడేటప్పటికి అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక లేఖ రాశాడనంటే అక్కడ పరిస్థితి ఏదో జరుగుతూ ఉంటుంది కదా. ఒక వ్యక్తికి ఒక లేఖ రాసినప్పుడు, లేకపోతే ఒక సంఘానికి ఒక లేఖ రాసినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకి దగ్గరగానే ఉంటుంది ఆ లేఖ, అవునా కదా. అంటే ఈ లేఖ రాసేటప్పటికి ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులతో ఆయన మాట్లాడితే ఏమంటున్నాడనంటే, సమస్తము సమకూడి జరుగుతున్నాయి, మీరు దేవుని ప్రేమించేవారు కాబట్టి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు అని అంటే, వీళ్ళకి అక్కడ ఏదో జరుగుతుంది. ఎక్కడ, ఆ సంఘంలో ఏదో జరుగుతుంది. ఆ పరిసరాల్లో వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ కాలంలో వాళ్ళు ఏదో ఎదుర్కొంటున్నారు. దాని గురించి చూద్దాము. ఏమి ఎదుర్కొంటున్నారు వాళ్ళంటే, ఈ పత్రిక పౌలు గారు రోములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి, రోములో ఉన్న క్రైస్తవులకి క్రీస్తు 57లో ఈ లేఖ రాశాడు. క్రీస్తు 57లో లేఖ పౌలు గారు సంఘానికి రాశాడు. ఆ సమయంలో విశ్వాసులు అంటే భయంకరమైనటువంటి హింసలు ఎదుర్కొంటున్నారంట. ఎవరి ద్వారా, రోమన్స్ ద్వారా. రోమన్స్ ఎంత తలతిక్కలు ఉండాలి, వాళ్ళు ఏదంటే చేయకపోతే ఎంత హింసకైనా పాల్పడతారు. అలాంటి హింసలు ఎదుర్కొంటున్నారంట. సామాజికంగా కూడా తిరస్కరణ ఎదుర్కొంటున్నారంట. అంటే
క్రైస్తవులని పేరు పెట్టబడ్డారు కాబట్టి వారిని పక్కకి త్రోసేస్తున్నారంట. క్రైస్తవుడు నిన్న ఒక రీల్ ఒకటి వచ్చిందండి. అతను ఒక క్రీడాకారుడు. క్రీడాకారుడైనటువంటి ఆ వ్యక్తిని మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారంట. ఏంటి ఇబ్బంది పెడుతున్నారు అని అంటే అతను ఒక నిమ్మన కులానికి సంబంధించినటువంటి ఒక సహోదరుడు. దేన్ని బట్టి నిన్ను హింసిస్తున్నారు అని అడిగితే, నేను నిమ్మన కులస్తున్నైనందుకు నన్ను బాధపెడతలేదు కానీ నేను నిన్న ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చాను అని చెప్పినందుకు నన్ను బాధపెడుతున్నారని అని చెప్పాడు. అంటే నేను క్రైస్తవుని అయినందుకు నన్ను బాధపెడుతున్నారని చెప్పాడు. కాస్ట్ చూసుకోలేదు వాళ్ళు. ఏం చూసుకున్నారు వాళ్ళు? యేసుప్రభుని నమ్ముకున్నాడు అని చూశారంట. అలా సామాజిక తిరస్కరణ కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆఖరికి వాళ్ళు ఏమైపోయిందంటే అనిశ్చితులకు వెళ్ళిపోయారు. ఏంటిది, దేవుడిని నమ్ముకుంటే బాగోవాలి కదా, యేసుప్రభుని నమ్ముకుంటే మనకి బాగుంటుంది కదా, నిజ దేవుణ్ణి, జీవం కలిగిన దేవుడిని నమ్మాం కదా, విగ్రహాలు కాదు కదా మనం నమ్మింది, జీవం లేని వాటిని కాదు కదా మనం ఆశ్రయించింది, బతుకున్న దేవుడే కదా, సమస్తానికి ఆధారభూతుడైన వాడినే కదా మనం నమ్మాం. ఇలా నమ్మినా కూడా మనకి హింసలేంటి, మనకి సామాజిక తిరస్కరణలేంటి, ఈ బాధలేంటి అని కొంతమంది అంట అనిశ్చితులకు వెళ్ళిపోయారట. అంటే డైలమాలోకి వెళ్ళిపోయారు, స్తబ్ద అయిపోయారు, ఏం అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు చాలామంది తమ విశ్వాసం కారణంగా కొంతమంది నిశ్శబ్దం అయిపోతే, కొంతమంది ఏమైపోయారంటే తెలుసా అంటే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారంట, కొంతమంది వారు వ్యాపారాలు కోల్పోయారంట, కొంతమంది వారు బంధాలు కోల్పోయారంట. యేసుప్రభుని నమ్ముకున్నందుకు బంధాలు బంధుత్వాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం కోల్పోయారు? బంధాలు కోల్పోయారు, వ్యాపారాలు కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, ఇంకేం కోల్పోయారు? వాళ్ళు నివాసం ఉండటానికి కూడా ఇల్లులు కోల్పోయారు. ఇవాళ అడుగుతలేదండి, మీరు క్యాస్ట్ అడుగుతూ ఒకటి ఇంకో పలానా కులానికి ఇల్లు అద్దెకిస్తామని పెట్టి బోర్డులు కూడా ఉన్నాయి. క్రైస్తవులు అయితే మేము ఇల్లు అద్దెకివ్వమని చెప్పుకోలు కూడా ఉన్నారు. అంటే ఏం దొరకట్లేదు వాళ్ళకి? ఇల్లు దొరకట్లేదు. కనీసం ఏదైనా వ్యాపారంలో పనిచేద్దామని జాయిన్ అవుదామంటే నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా, ఏ విశ్వాసం నీదని అంటున్నారు. అంటే ఆ పనిలో పెట్టుకుని వాడు కూడా ఏమడుగుతున్నాడు? నువ్వు ఎవరు నమ్ముకున్నావు, నీ మతం ఏంటి, నీ కులం ఏంటి అని అడుగుతున్నాడు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చిందంట. కొంతమంది అయితే ఆ బాధల్ని, ఈ కష్టాలని మేము ఎలా అర్థం చేసుకోవాలి అని ఎదురు ప్రశ్న వేసే టైప్లోకి వచ్చేసారంట. నిజదేవుడిని నమ్మితే ఈ తిప్పలేంటారు నాయన మాకు. నిజంగా ఆయన దేవుడైతే, ఆయన నిజదేవుడని మేము నమ్మితే మాకేం చేయాలి? అయినా మాకేం చేయాలి? తప్పించాలి కదా. వెంటనాడు నన్ను క్రైస్తవుడైనందుకు కానీ నన్ను సంపద కొట్టాడు, వెంటనాడు 2 చెంపలు వాయించేసి కూడా తగిలేదు కదా వెంటనే ఆడికి. దేవుడైతే, నిజ దేవుడైతే అలా జరిగిపోవాలి కదా కదా. చర్చలు పడగొట్టిచ్చేసాడు. ఆ చర్చలు పడగొట్టిచ్చేసినాడు హ్యాపీగా గొప్పగా తిరుగుతున్నాడు. ఆడికి ఏదైనా ఒక కార్ యాక్సిడెంట్ అయిపోవచ్చు కదా. ఏ కాలు చేయకపోతే దేవుడు నిజంగా అవి చేసిన వలన దేవుడు చేశాడు అని భయపడి నిజ దేవుడు అయినటువంటి ఆయన అంగీకరిస్తాడు కదా అని మనలో చాలామంది ప్రశ్నలు ఉంటాయి ఉండవా? ఏదైనా చిన్న బాధ వచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు వెంటనే అడిగి శిక్ష వచ్చేస్తే ఆడు వెంటనే తెలుసు. నీకు ఏదైనా ఒక అన్యాయం చేసినాడు కూడా నువ్వు అలా అనుకుంటావు. ఏమని? ఆయన అలా చేసినందుకు నాకు ఇలా జరిగిందని ఏదోటి పెట్టే ప్రోబాడికి వెంటనే అర్జెంటుగా. అంటే నువ్వు అనుకున్నట్టు పెట్టేస్తే ఆడికంటే ముందు చచ్చిపోయేది మనమే. ఎందుకంటే గతంలో మనం అలా చేసాం. ఇంకోని బాధ పెట్టి వాడు అలా అన్నాడు, అప్పుడు ఆడు మాట తీసుకుని దేవుడు మనల్ని లేపేయాడు అనుకోండి. ఇప్పుడు మనల్ని బాధ పెట్టి వాడు ఉండడం, మనం ఉండం. అర్థమైందా? అందుకే దేవుడు నువ్వు నేను మనం అనుకున్నంత స్పీడ్గా చేయడు. నువ్వు నేను అనుకున్నంత తొందరగా ఆయన స్పందించాడు. ఆయన ప్రణాళికలు వేరు, ఆయన చిత్తం వేరు, ఆయన నడిపింపు వేరు. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. అలాంటి జీవం కలిగినటువంటి దేవుణ్ణి కూడా ఈ బాధలు ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారంట. అలాంటి సందర్భంలో రోమా ప్రపంచంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి ఈ చిత్రహింసల్ని గుర్తించినటువంటి పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? వారిని ధైర్యపరచడానికి, వారిని ఆందోళన తగ్గించడానికి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సంగతిని బోధిస్తున్నాను. నీకు వచ్చిన ప్రతి కష్టం వెనక, నీకు జరిగిన ప్రతి చెడు వెనక, నీకు జరిగిన ప్రతి బాధ వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా. చాలామంది బలహీనత వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఏమైపోతుంటారు? కృంగిపోతుంటాం. మామూలు ఆర్థిక సంబంధమైన సమస్య వచ్చినా కూడా అంతే కదా. ఇంకా మొత్తం అన్నీ వదిలేస్తున్నాం. దేవుడు మాత్రం ఏం చేశాడులేండి, ఏం చేశాడు, నా నుంచి ప్రార్థనకి వెళ్తున్నానంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు ఆదుకోకపోతే ఇంకా ఆయన దేవుడు ఏంటి, నేను విశ్వాసం ఎందుకు వచ్చిందండి అన్న సింపుల్గా అలా తీసి పక్కనెట్టేస్తాం. పరిస్థితిని మన చేతిలోకి తీసేసుకుంటాం.
పరిస్థితిని మన చేతిలోకి తీసేసుకుంటాం. మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలి. ఏం జరిగిపోవాలి? మనం అనుకున్నవన్నీ జరిగిపోతే ఆయన ఎవరు? దేవుడు. కానీ ఆయన అనుకున్నది ఒకటి కూడా నువ్వు చెయ్యు. మరి నువ్వు విశ్వాసం ఆయనకి, నువ్వు ఆయన ప్రేమించేవాడివేనా? కానీ మనం ఏమంటాం తెలుసా? నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతే ఆయన దేవుడు అనుకుని నీకేం జరగట్లేదని నువ్వే తలపడితే జరిగిపోద్దండి. ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇవాళ నా వ్యాపారం కనీసం ఒక 20,000 లాభం వచ్చేలా చూడు తండ్రి నాయనా అని ఏడుతో ప్రార్థన చేస్తున్నాడు. పొద్దున పూట ఉపవాసం కూడా ఉండి ప్రార్థన చేశాడు. ఆడి ప్రార్థన నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు చెప్పండి? ఆడు ప్యాకెట్కి వెళ్తున్నాడు. అది వ్యాపారమే. ప్యాకెట్కి వెళ్తున్నాడు. ప్యాకెట్కి వెళ్తే ఏమని చేస్తున్నాడు? వ్యాపారం బాగాలంట. ఆడు వ్యాపారం అనుకుంటున్నాడు. అటు నువ్వు తలపెట్టింది ప్రతీది జరిగిపోతే నువ్వు అంటావు ఆయన దేవుడని. అటు నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు ఏం చేయాలి? సపోర్ట్ చేసి నాన్న చేసి పెడతాను రా, కొద్ది కంగారు పడక చేసి పెడతాను, బతిమాలని నేను. మరి పెద్ద పోటుగాడు, మరి పెద్ద భక్తుడు, మరి నువ్వు దొల్లేస్తావు ఆయన కోసం. అయ్య బాబా ఆయన రాజ్యవ్యాప్తి కోసం చింపేసుకుంటావు బట్టలో. నువ్వు ఏది తలపెడితే అది అయిపోవాలి. ఇది కొనాలనుకుని ఇది జరిగిపోలేదు. ఇది జరగలేదంటే ఏం చేసాడు దేవుడు అండి అంటావు. నువ్వేదో ఉద్యోగం అనుకున్నావు, అది రాలేదు. అది రాకపోతే నువ్వేమైనావు? ఏం చేశాడండి దేవుడా? మరి నువ్వు ఆయనకి ఏం చేసావని అడుగుతున్నాడు ఆయన. ఆయన ప్రేమించి వారికి ఇది ఆయన ప్రేమించిన వాళ్ళకి కాదు, ప్రేమించినట్టు నటించే వాళ్ళకి కాదు ఇది. మీరు అర్థం చేసుకోండి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన నియంత్రణలో ఆయన ఉన్నాడు. నియంత్రణ అంటే పరిస్థితులన్నీ కూడా ఒక పైన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు, ఆ రాష్ట్రం యొక్క నడిపింపు, అదే దాని పరిపాలన యొక్క పరిస్థితులన్నీ కూడా పరిశీలన చేసి ఏది ఎలా జరుగుతుందో గమనించి వాటన్నిటిని కూడా తన స్వాధీనంలో పెట్టుకుని పరిపాలన సాగించడం, ఇది నియంత్రణ అంటారు. దేవుడు కూడా తన నియంత్రణలో ఉన్నాడంటే మన విషయమే. నీకు ఒక బాధ వచ్చిందనుకో, నువ్వు కంగారు పడిపోకు. అది ఆయనకి తెలియకుండా ఏది రాదు. నీకు ఒక నష్టం వచ్చిందనుకో, నువ్వు కంగారు పడిపోకు. అది దేవునికి తెలియకుండా రాదు. నీకు ఒక మంచి జరిగిందనుకో, నువ్వు పొంగిపోకు. అది నీ మంచితనాన్ని బట్టి వచ్చిందని. దాని వెనక ఎవరున్నారు? దేవుని ప్రణాళిక ఉంది. పరిస్థితిని అంతా కూడా మనం ఏం చేస్తాం? చేతిలోకి తీసేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీ చేతుల్లో కాదు, అన్నీ నా చేతిలో ఉన్నాయి కదా. ఎన్ని సందర్భాలు మనం అనుకోలేదు. రాత్రి కిరణ్కి కంట్లో ఏదో పురుగు పడిందండి. అప్పుడు దాకా దేవుడి గురించి మాట్లాడుకున్నాం, అన్నీ చేసుకున్నాం. ఒక్క సెకండ్లో కన్ను టమాటా పండులాగా అయిపోయిందండి. అలా బయటకు వచ్చేసి ఆ తెల్లగుడ్డి మీద నీరు పొక్కులాగా వచ్చేసింది. కాలినప్పుడు నీరు పొక్కులు బబులు వేస్తూ చూసారా, అలాగే తెల్లగుడ్డి మీద వచ్చేది. నాకు ఇంకా తారులు ఎత్తిపోయిందండి. కంగారు వచ్చేసి కంగారు పడిపోతుంది. పాస్టమ్ గారు ఎందుకు కంగారు పడిపోతారు, తాతిగా చేసుకుని ఎంత కంగారు పడిపోతే అలాగా ఏదైనా అయిపోతుంది, ఆరోగ్యం పాడైపోద్ది అన్నట్టుగా చెప్పింది ఆవిడ. ఆ క్షణంలో ఏమనిపించేసిందండి, ఇంత చేస్తున్నాం ఏంటి మళ్ళీ ఇది, ఇన్ని చెప్పింది నేనే. ఏమొచ్చేసింది నాకు అంటే, నాకే ఎలా ఉందండి, మీరు ఇంకా తీసిపోయాడు ఫోటో బయట పాడే, బైబిల్ తీసే ఇక్కడి నుంచి అని అన్నవాళ్ళు కూడా ఉంటారు, లేకుండా ఉండరు. అంత గొప్పోళ్ళు మనం. ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే రకాలం మనం. అన్నీ అనిపిస్తుంటాం, మన జీవితంలో ఎన్నో చూస్తుంటాం. కానీ సమయం వచ్చేటడికి ఏమంటాం? నాలుగు చేసిన భక్తిగానే ఏదో పెట్టుబడి పెట్టేసినట్టు లాభం ఏమి రానట్టుగా చెప్తాడు. అసలు నీ పెట్టుబడి అంతా కూడా పైసా వాట కూడా కాదు నీ భక్తి జీవితంలో. దేవుడికి నువ్వు చేసే ఆరాధన, దేవుడికి నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు పైసా కూడా కాదు. కానీ నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, ఆ సంఘాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి మాటే మనల్ని కూడా బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. సమస్తము సమకూడి, అన్ని విషయాల్లో, సమస్తం అంటే అన్ని విషయాల్లో, మంచి చెడు ఏదైనా సరే ఆయన ద్వారానే మన జీవితంలోకి వస్తుంది. ఆయన దాన్ని నియంత్రణలో ఉంచుకున్నాడంట. నియంత్రణ అంటే ఆయన చేతిలోనే ఉంటుంది. ఆ శాఖలన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. ఆయన అధికారం ఇవ్వకపోతే ఏది మన జోలికి రాదు. వచ్చిందంటే ఆయన ఏదో మన మీదకి రావడానికి అధికారం ఇచ్చినట్టే. పౌలు గారు ఇదే మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఇలా మాట్లాడడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే స్వయంగా ఆయన బాధలో వాడబద్దలైనప్పుడు కానీ, జైలు శిక్ష అనిపించినప్పుడు కానీ, వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పుడు కానీ ఆయన మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ బాధలన్నీ దేనికోసం వచ్చినాయి అన్నట్టు తెలుసా? అన్ని విషయాల్లో అందరికీ నేను మేలైన వాడిగా ఉండాలని,
అందరికీ మేలు చేయాలని నాకు ఇన్ని కష్టాలకు అనుమతి ఇచ్చాడని చెప్పాడు పౌలు. అంటే ఎంత ఆధ్యాత్మికంగా మనం బలపడుతున్నామో అంత ఎక్కువగా మనం మంచిగా ఆలోచిస్తాం. కానీ మన ఆలోచన విధానం ఏమైపోయింది? చాలా కిందకు వచ్చేసింది. మన కష్టాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, మన బాధలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, మన సంతోషాన్ని, మన లబ్ధిని, మనకు కలిగి ఉన్న ఏదైనా దేవుడు ఆశీర్వాదం అని చెప్పుకుంటున్నామో అది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మంచి అర్థం చేసుకోలేకపోతున్నాం, చెడు అర్థం చేసుకోలేం. మంచి జరిగితేనేమో నేను కష్టపడితే వచ్చింది అంటున్నాం. చెడు జరిగితేనేమో ఏం చేసావు నువ్వు, ఏం జరిగింది అని ఆయన నిందిస్తున్నాం. ఇప్పుడు ఇది నీది, నువ్వు కష్టం అనుకున్నావు కదా, ఈ చెడు కూడా నువ్వేమనుకోవాలి? నేను చేసిన వల్ల నాకు ఇలా వచ్చిందని అనుకోవాలి. దానికి అనుకుంటున్నాడు, దేనికి అనుకుంటలేదు? దీనికి అనుకుంటలేదు. ఎవరి మీద నెట్టేస్తున్నాడు? దేవుడి మీదకి ఎందుకు నెట్టుతున్నాడు చెప్పాలి. దేవుడి మీదకి ఎందుకు నెట్టుతున్నాడు అంటే మీ ఆవిడంటే ఊరుకోదు కాబట్టి. నీ వల్ల అంటే చెప్తుంది, రెండో రోజు బుట్ట సత్తుని వెళ్ళిపోద్ది. వద్దా బాబు, నీ వల్ల కాదే బాబు. అది నీ భర్త మీద పెట్టామనుకో, ఆ సంప ఈ సంప వాయించేస్తాడు కాబట్టి. దేవుడు అనుకో కనపడ్డు, వెంటనే స్పందించడు, ఎక్కడున్నాడో తెలియదు. ఎవరి మీద నెట్టేద్దాం అన్నీ? ఆయన మీద నెట్టేస్తే గొడవ ఉండదు, ఆయన మాట్లాడి ఏం స్పందించడు కాబట్టి కదా. ఇంకోళ్ళు ఎవరి మీద పెట్టి ఊరుకుంటారా? ఊరుకోరు. పాస్టమ్ గారిని ఏదైనా గుంజికింది అనుకోండి, నన్ను ఎందుకన్నా అనుకో, ఇంకో ఉన్నవాళ్ళు అంటే ఊరుకుంటారు ఏంటండి అంటది. అంటే మీరు కాబట్టి ఊరుకుంటారు, ఉన్నవాళ్ళు ఊరుకుంటారు ఏంటని. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఉన్నవాళ్ళు ఊరుకోరు, నువ్వు కాబట్టి ఊరుకుంటావు. అందుకే నీ మీద నెట్టేస్తున్నావు ప్రభు. అన్ని విషయాల్లో ఏం జరుగుతున్నా కూడా దాని వెనక దేవుడు నియంత్రిస్తున్నాడు, ఆయన నియంత్రణలోనే అన్నీ జరుగుతున్నాయి అనేది గుర్తుపెట్టాలి అని అక్కడ జరిగినటువంటి ఆ స్థానిక సంఘం యొక్క పరిస్థితులు, అప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా ఇలా నేర్చుకోవాలి మీరు అని చెప్పి అక్కడ చరిత్రలో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామండి. వాళ్ళు ఆ రోజు ఎదుర్కొన్నవే ఇప్పుడు నిజమైనటువంటి క్రైస్తవులు స్వార్థని వెళ్తుంటే వాళ్ళని కూడా కొడుతున్నారు, చంపుతున్నారు, కారులు బద్దలు కొడుతున్నారు, ఏవేవో చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే సువార్తని ఆపేమని వాళ్ళు అనుకుంటున్నారు, సువార్తని ఆపేసామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? సువార్త అంటే భయపడుతున్నారు వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు. దానికి భయం ఏంటారు నాయన, వెళ్ళు రానివ్వండి. మీరు సువార్తకు భయపడుతున్నారని మేము అనుకుంటున్నాం, సువార్త ఆపేరని మేము అనుకోవట్లా, భయపడుతున్నారు దానికి. అంటే మార్చేస్తుందనా? చూడండి, మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఆధ్యాత్మికంగా దేవుడు ఈ వచనం ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అనే దాని గురించి లోతైనటువంటి సంగతులు బోధిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదట ఏంటంటే ఈ 28వ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఆధ్యాత్మిక విషయం ఏంటంటే దేవుడు అన్నిటిపైన సార్వభౌమాధికారి అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అన్నిటి మీద ఏమై ఉన్నాడు? సార్వభౌమాధికారి అయి ఉన్నాడు. ఏది ఆయన నియంత్రణకు వెలుపల లేదంట, ఆయన నియంత్రించలేనిది ఏది లేదంట. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, రియల్గా జరిగిందే. ఒక పాస్టర్ గారు, మనకు తెలిసిన పాస్టర్ గారే, నాకు అత్యంత ఆప్తుడైనటువంటి పాస్టర్ గారే. ఆయన సేవ చేస్తున్నాడు, అలా ముందుకెళ్తున్నాడు. ఆయనకి మొత్తం మీద ఏదో ప్రోస్టేట్ ఉంటుంది కదా, కింద వాటర్ పిలప్ అయ్యేది కిడ్నీలోంచి వెళ్ళి ప్రోస్టేట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన డిసీజ్ ఏదో వచ్చింది. దాని నిమిత్తం బాగా పాస్ డ్యామేజ్ అయిపోయి ఆగిపోయి బ్లాక్ అయిపోయి ఇబ్బంది పడిపోతుంటే హాస్పిటల్కి వెళ్తే దానికి వైద్యం చేస్తుండగా గుండెల్లో ఒక వాల్యూ బ్లాక్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెళ్ళిందేమో ఇది రిపోర్ట్ ఏమో అక్కడ క్లాట్ అయింది, స్టంట్ వేయాలని చెప్పారు. ఈ స్టంట్ వేస్తేనే కానీ దానికి ఆపరేషన్ చేయటం ఉండదు, ఇది ఆపరేషన్ చేస్తుండగా అది ప్రాణం పోయే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పాడు. చెప్తే ఈయన బొల్లిని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. బొల్లిని హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టంట్ వేద్దాము, లేదంటే బైపాస్ చేస్తే బాగుంటుంది, మీకు ఏం కాదు, భయపడకండి అని చెప్పి ఒక 20 రోజులు ట్యాబ్లెట్లు రాస్తున్నాను, ట్యాబ్లెట్లు వాడరండి, స్టంట్ వేద్దామని చెప్పాడంట. 20 రోజుల తర్వాత వెళ్ళాడు. వెళ్తే స్కానింగ్ చేస్తే అది లేదు, క్లాట్ అయింది లేదు. వాళ్ళకి అసలు ఆశ్చర్యపడిన డాక్టర్ గారు, ఇదేంటో అన్నాడంట ఆయన. అది ఎవరి నియంత్రణలో ఉన్నట్టున్నాను నేను, లేదా నమ్మండి, ఖచ్చితంగా జరుగుతాయి అంతే. అలాగా మనం జరగవని అన్నాం, వాటి కోసమే మీ బతుకుని కొనసాగించండి అని కూడా నేను అన్నాం. నీకు వచ్చిందా నష్టం? ఆ నష్టం వెనక దేవుడు ఏం చేస్తారో తెలుసా? డాక్టర్ గారికి మారు మనసు ఇస్తారు. అక్కడ ఏంటి, ఎవరు నమ్ముకున్నావు, నువ్వు ఎవరు, ఏ వృత్తి? పాస్టర్ని, ప్రార్థనలు మేము చేసుకున్నాం అని అన్నప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేస్తాడు?
ఆ మనసులో అది పడద్దా బీజం? ఆ అవకాశం దేవుడు ఇచ్చాడా? ఆ వాళ్ళు బ్లాక్ అయిపోయిన వాళ్ళు ఏమైంది? రన్ అయిపోయింది. ఆపరేషన్ లేదు. ఇది ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో ప్రోస్టేట్ కూడా క్లియర్ అయిపోయింది. ఆపరేషన్ లేదు, ఏమీ లేదు, చక్కగా తిరుగుతున్నాడు సంవత్సరం నుంచి. ఎందుకు వచ్చింది అది? నేనేమంటానంటే ఆయన నియంత్రణకు వెలుపల ఏది లేదు, ఏది లేదు. ఆయన చేయలేదంటే ఏది లేదు. ఆయన సమస్తము చేయగల దేవుడు, శక్తివంతుడైన పేరు కలిగినటువంటి దేవుడు. ఆయన సమస్తం చేస్తాడు. కానీ ఉందంటే ఉండనివ్వండి, ఎందుకుందో. ఒకవేళ చేయాల్సి వచ్చిందనుకోండి, ఆ స్టంట్ వేయాల్సి వచ్చిందనుకోండి, లేకపోతే బైపాస్ చేయాల్సి వచ్చిందనుకోండి, దాని వెనక్కి కూడా ఏం చేస్తాడు? దాన్ని కూడా ఎలా మారుస్తాడు? మంచికి మార్చేస్తాడంట. దేనికి? నేను నిన్న ఒక వీడియో మన గ్రూప్లో పెడతాను చూడండి. దాని పేరు ఏంటంటే మేర్కాట్, ముంగిసి జాతికి చెందినటువంటి ఒక జీవి అనమాట. అది క్షీరదం పాలిస్తుంది. అది చిన్నది, ముంగిసి జాతికి చెందిందే, కానీ చిన్న పిల్లిలాగా ఈ బాడీ ఉంటుంది. కాళ్ళేమో చిన్నగా ఉండి వెనకాల పెద్ద కాళ్ళు ఇంతే ఉంటుంది. అది ఒక పెద్ద గుడ్డు, అది ఏ పక్షితో తెలీదు, ఆ గుడ్డు తాగటానికి తల అందులో పెట్టింది. అలా పగలగొట్టి అందులో తలకెళ్ళి పెట్టేదోడికి అది ఇంతగా ఒళ్ళిపోయినటువంటి గుడ్డు, అందులో ఏమీ లేదు. అదేమో గుడ్డు ఇంత దలసన ఉంది. ఆ తల అందులో పెట్టి ఇంకా చూసుకోండి, ఇంకా నాన్న తిప్పలు పడిపోతుంది. అటు దొల్లి ఇటు దొల్లి, తలకి అందులో దూరిపోయింది. అటు దొల్లి మొత్తం దొల్లుకుంటూ మొత్తం మీద దానికి త్వర ఉంటుంది కదా, బెజ్జం ఉంటుంది కదా, ఆ బెజ్జలు దూరిపోయే క్రమంలో పగిలిపోయింది గుడ్డు. పగిలిపోయి ఈ చుట్టూను కోడికి పిడక తగిలించినట్టు ఆ పిడక అది ఉండిపోయింది, రావట్లేదు. దానికి ఇంక అసలు ప్రాణం మీదకి వచ్చేసింది. దొల్లింది. ఆ బెజ్జం దగ్గరికి వెళ్ళి వెనక లాగుతుంది, బాడీ లోనికి ఎట్టి లాగుతుంటేనేమో ఇది పట్టేస్తుంది. ఇలా గెద్దొచ్చేస్తుంది, లాక్కుంటుంది, గెద్దొచ్చేస్తుంది ఎత్తుకెళ్ళిపోవడానికి. సరిగ్గా గెద్ద దగ్గరికి వచ్చి దాన్ని ఇలా పొడిచిందండి. పొడిచేదానికి దీని తలకే లోనికి వెళ్ళిపోయింది, దీని తలకే అందులో ఇరికిపోయింది. దేంట్లో? కోడిగుడ్లో. ఇది చూసుకోండి, ఇలా ఎగురుకుంటే ఎక్కడికి దాని తిప్పలు దానికి ఇది లోనికి వెళ్ళిపోయింది. కానీ ఆ కోడిగుడ్డు టిప్పు దూరినప్పుడు ఇది ఏమనుకుని ఉంటుంది? నా జీవితం, నా లైఫ్ అయిపోయింది, నా జీవితం అయిపోయిందని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ జీవితం అవగొట్టడానికి కాదు, నిన్ను ఎవడైతే అవగొట్టాలనుకున్నాడో వాడిని అవగొట్టడానికి నీకు అది తొడిగిచ్చాను కదా. నీకు వచ్చిన ప్రతి కష్టం వెనక దేవుడు అదే చేస్తాడు, నీ ప్రతి బాధ వెనక దేవుడు అదే చేస్తాడు. అదే చెప్తుందా వచనం. కానీ మనం అర్థం చేసుకోం. ఆయన సార్వభౌమాధికారాన్ని కూడా మనం తృణీకరిస్తాం. ఆయన కూడా మనకి కించపరిచి మాట్లాడుతుంటాం, చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటాం. మనం నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? సార్వభౌమ అధికారి. అంటే ఆయన నియంత్రణలో సమస్తం జరుగుతాయి. తర్వాత ఈ వచనం మనకి ఏం నేర్పిస్తుందంటే, దేవుడు తన ప్రజల కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. యాదృచ్ఛికం అంటే ఏదో సడన్గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటాం కదా, అలాంటి నిర్ణయం కాదంట అది. యాదృచ్ఛికంగా చేసినటువంటి ప్రణాళిక కాదంట అది. సృష్టి పుట్టక మునుపే క్రైస్తవులని ఎవరైతే పిలువబడతారో వారి విషయమే ఇలాంటి ప్రణాళిక జరిగించాలని దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపే నిర్ణయించుకున్నాడంట. అది కేవలం సంఘంలోకి వచ్చి దేవుని ఎవరైతే ప్రేమిస్తూ ముందుకు నడుస్తారో, వారి భక్తి జీవితాన్ని చేస్తారో, దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకుంటారో, నిజమైనటువంటి విశ్వాసాలకు ఎవరైతే కొనసాగుతారో వారి జీవితాల్లో ఇలా సమకూడి జరుగుతాయంట. ఇది అప్పటికప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, అది క్రీస్తు సారూప్యలోనికి మారటానికి అని ప్లాన్ అంట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే క్రీస్తు సారూప్యలోకి మారతాకంట. చూడండి ఒకసారి 29 వచనం, 28, 29 చూద్దాం మళ్ళీ. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకు ఇలా జరుగుతుందంటే, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తమ కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. ఏ సారూప్యులకు మారాలంటే మనం తన కుమారునితో సారూప్యం గలవారగుటకు, తన కుమారునితో సారూప్యం గలవారగుటకు మనం ఎలా మారాలట? ఇవన్నీ ఈ ప్లాన్ అంటే ఏంటంటే ఆయనకి ఈ పక్కా ప్లాన్ ఏంటంట?
మనం కూడా ఒక క్రీస్తులా మారిపోవటానికంట. క్రీస్తుని మన జీవితాల్లో చూపించాలంట. మనం క్రీస్తులా కనపడాలంట. అదండి ఆయన ప్లాన్ ఇదంతా. సమకూడు జరగటానికి గల కారణం ఏంటంటే మనం కూడా ఎలా మారిపోవాలని, క్రీస్తులా మారిపోవాలని. ఇది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఈ వచనం ఏం నేర్పిస్తుందంటే మంచి అనే దానికి దేవుడిచ్చినటువంటి నిర్వచనం మనకంటే పెద్దదంట. ఇలా చూడండి, మంచి అనే దానికి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి తెలుసా? అది మనకంటే పెద్దదంట. ఏది? ఇప్పుడు మనల్ని అలా కింద పాడేసి తొక్కేస్తున్నాడు దేవుడు, చితకి బాధేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. అది ఏం జరుగుతుంది అక్కడ? మనకేం జరుగుతుంది? నష్టం జరుగుతుంది కదా. అక్కడ నష్టం జరుగుతున్నప్పుడు అక్కడ నష్టపోయేది ఎవడు? మనమే కదా. మనమే కదా నష్టపోయేది. కొట్టేది ఎవరు? దేవుడే. అటు దేవుడికి మనకంటే మనకు మంచి జరగటం ఇష్టమంట. మీకు అర్థం అవ్వలేదు? అర్థమైతే దేవుని స్తోత్రం చెబుదురు. మనకంటే ఏమి ఇష్టం ఆయనకి? మనకు మంచి జరగటం ఇష్టం. నిజంగా చాలామంది తల్లులు, తండ్రులు పిల్లలు వాళ్ళకి ఎంత బాధ కలిగి ఏడు చేస్తుంటారు, కొట్టరు, అల్లరి చేసినా కొట్టరు. ఎందుకు తెలుసా? వాళ్ళు కొడితే వాళ్ళు కొట్టుకున్నంత ఫీల్ అయిపోతారు. కానీ దేవుడు నిన్ను కొట్టేది, నీకు గాయం చేసేది, నీకంటే మంచికి నేను విలువ ఎక్కువ ఇస్తాను, నీకు మంచి జరగాలని కోరుకుంటాను కాబట్టి నిన్ను కొడుతున్నాను అంటున్నాడు. మనకు మంచి జరగడం కావాలా, మనం బాగుండటం కావాలా? చెప్పండి. అర్థమైందా? అర్థమైపోతుందా? ఉండాలి. మన జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో ఈ వచ్చిన మనల్ని ఎంతో ఆదరణ ఇస్తుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అర్థం చేసుకోండి, మీ జీవితంలో వచ్చే ఏ కష్టమైనా సరే, ఏ ఆనందమైనా సరే, అది ఆయన నియంత్రణలోనే సాగుతుంది. ఆయన సార్వభౌమాధికారి. ఇంకేంటంటే దేవుని వాగ్దానాలు ఆయన ప్రజల కోసం అని వచనం తెలియజేస్తుంది. దేవుని వాగ్దానాలు ఎవరి కోసం? ఆయన ప్రజలందరికీ. ఇది సాధారణమైనటువంటి ప్రకటన కాదు సుమి. మనుషులు ప్రకటన చేస్తారు, ఆ 6 అంటారు, ఈ 6 అంటారు, మొత్తం మీద ఏ 6 లేకుండా పీకేస్తారు అన్నీ. అర్థమైందా? మనుషులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, భార్య ఎన్నో వాగ్దానాలు చేస్తారు, భర్త ఎన్నో వాగ్దానాలు చేస్తారు. ఇవన్నీ వాగ్దానాలు చేస్తారు కానీ వాళ్ళు నిలబెట్టుకోరు. కానీ దేవుడు తన ప్రజలందరికీ చేసినటువంటి ప్రకటన సాధారణమైంది కాదు. ఇది దేవుని ప్రేమించే, ఆయనను అనుసరించే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇదే వాళ్ళ జీవితాల్లో జరిగి తీరుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఏం వాడాడండి అందులో? సాహిత్యం ఉంటుంది కదా, మనం కొన్ని రైటింగ్ చేసినప్పుడు, రాసినప్పుడు సాహిత్యం ఉపయోగిస్తారు కదా, ఆ భాష సాహిత్యం. అక్కడ ఏం వాడాడైనా అందులో బలమైనటువంటి, నమ్మకమైనటువంటి భాషను ఉపయోగించాడంటే 28వ వచనంలో. ఎవరు? పౌలు గారు. ఏం వాడాడైనా? మనం ఎరుగుదామన్నాడా? మనం ఎరుగుదామన్నాడా? ఇది ఊహాజనిత ఆలోచన కాదు, నిశ్చయం అని చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగించాడు పౌలు గారు. తర్వాత ఏమన్నాడు? సమస్తం అన్నాడా? అంటే అన్ని విషయాలు. దేవుడు మంచి కోసం ఉపయోగించే సామర్థ్యానికి వెలుపులు ఏది కూడా లేదు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు ఆయన. మేలు కొరకు సమస్తము సమకూడ అన్నాడా ఆ వచనంలో. ఇది సురికైనటువంటి ప్రక్రియను సూచిస్తుందంట. దేవుడు దూరంగా ఉండడు, ఆయన తన ప్రజల జీవితాల్లో వ్యక్తిగతంగా వారితో పాలు పంపులు పొందుతాడంట, వారితో పాల్గొంటాడంట. ఆయన వారి జీవితాలు ఆయన ఉంటాడంట. ఏమన్నాడు మళ్ళీ? దేవుని ప్రేమించేవారు కానీ పదం వాడాడా? దేవుణ్ణి ప్రేమించేవారికి. ఇది కేవలం మతపరమైనటువంటి జ్ఞానం కాదు, వ్యక్తిగత సంబంధం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక మతంలోనికి వచ్చినంత మాత్రాన, క్రైస్తవుడని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు స్వార్థం చూపిస్తున్నాడని అనుకునే అవకాశం ఉంది. దేవుడు తన్ను ప్రేమించేవారికి అని అన్నప్పుడు నువ్వు మతం పుచ్చుకున్నంత మాత్రాన, నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తున్నంత మాత్రాన, ఆదివారం మానకుండా హాజరవుతున్నంత మాత్రాన నువ్వు ప్రేమించినట్టు కాదు ఇక్కడ. ఇది ప్రేమించడం అని అంటే ఒక మతానికి సంబంధించి వాళ్ళని మాత్రమే నేను ప్రేమిస్తానని దేవుడు చెప్తున్నట్టుగా భావించుకుంటారు కొంతమంది. కానీ అది కాదు. ఏంటది అని అంటే వ్యక్తిగత సంబంధం. అంటే దేవుడు ఆయనతో సంబంధం కలిగి ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉన్న వాళ్ళకి ఆయన ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవారంటే ఎవరు? మీరు చెప్పండి. దేవుని ప్రేమించేవారంటే ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. ఆయన మాట చొప్పున నడిచేవాళ్ళు, అంతేనా? ఇంకేం కాదా? ఓకేనా? ఎగ్రియా? ఒకసారి కీర్తన 97:10 చూడండి. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకుని. ఏమంటే దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? మరి మీరు ఇందాకేది చెప్పారు? చెడుని ఎవడైతే అసహించుకుంటాడో వాడిని దేవుడు ప్రేమిస్తాడు. చెడుని ఎవడైతే ద్వేషిస్తాడో, చెడుకి ఎవడైతే దూరంగా ఉంటాడో వాడిని దేవుడు ప్రేమిస్తాడు.
అంతే తప్ప ఇది ఒక మతంలోకి వచ్చినంత మాత్రాన, ఒక గ్రంథాన్ని పట్టుకున్నంత మాత్రాన ఆయన స్వార్థం చూపించి ప్రేమించేస్తాడు అనుకుంటే పొరపాటు. అందుగురించే పౌలు భక్తుడు ఆ పదాలు, చక్కటి పదాలు ఉపయోగించాడండి. ఆయన ఉపయోగించినటువంటి పదాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన సాహిత్యం బాగుంది. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన ద్వారా ఉపయోగించినటువంటి సాహిత్యం ఇది. అయితే ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉందండి, ఇంతవరకు బాగానే ఉంది. విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు సమస్తము సమకూడి జరుగుతాయి. అది చెడు కూడా మంచిగా మార్చేస్తాడు, చెడు కూడా మంచిగా మన జీవితాల్లో ఉంటుంది అని చెప్పడానికి ఏదైనా రుజువు ఉందా? ఎక్కడైనా రుజువు ఉందా? ఏ భక్తుడి జీవితంలో అయినా జరిగిందా? బైబిల్లో బయట పక్కన పెట్టేసేయండి. భక్తుడి జీవితంలో ఎక్కడైనా జరిగిందా? ఎవరు? యోసేపు. ఒకసారి చూద్దాం. ఆదికాండము 50 అధ్యాయం 20 వచనం చూడండి. ఆదికాండము 50:20. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి ఇది? యోసేపు గారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని అంటే, యోసేపు గారు తన అన్నలతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు కీడు చేశారు కదా నాకు, మీరు కీడు చెయ్యాలని ఆలోచించారు, ఆ ఆలోచనకి పదును పెట్టారు, ఆ పదును పెట్టిన దాన్ని ఉపయోగించారు, నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పాడేశారు? గోతులో పాడేశారు. గోతులో పాడేసి నాన్నతో ఏం చెప్పారు? ఏదో మృగం ఎత్తుకుపోయింది, ఇగో రక్తంతో ఈ వస్త్రాలు ఇగా అని చెప్పించారు. నాన్న ఎంతో కృంగిపోయాడు, మీరు సంతోషించారు. నేను చచ్చిపోయినానికి, నేను ఏమైపోయినానికి, దారిని పోయి ఇస్మాయిలీలకి నన్ను అమ్మేశారు. నాకు జరిగిందంతా కూడా నా జీవితంలో నా అన్నల ద్వారా కీడే జరిగింది, మీ ద్వారా కీడే జరిగింది, మీరు నాకు కీడే చేశారు, కీడే చేశారు. కానీ ఆ కీడు దేవుడు మేలుగా మార్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మీరు కీడు చేసినందుకు నేను బాధపడట్లేదు, కానీ ఆ కీడు వెనక దేవుడు చేసిన మేలును చూసారా, అది దాన్ని నేను గుర్తించాను. ఇప్పుడు కీడు చేశారు వాళ్ళు, యోసేపు గారికి జరిగిందేంటి? మేలు జరిగింది. ఒకవేళ వాళ్ళు కీడు చేయకుండా మా తమ్ముడు, మా బంగారు తమ్ముడు, మా ముద్దుల మూట, మా వజ్రాల మూట అనికి ఆ అన్నలో ఆ యోసేపు గారిని అక్కడ ఉంచేస్తే ఐగుప్తుకి ప్రధాని అవుతాడా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఇక్కడ ఎవరిని ఉపయోగించుకున్నాడు? మీరు ఏడుతూ ఉంటారు, ఆడు నా మీద ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ప్లాన్ చేయనివరా నాయన, ప్లాన్ చేస్తేనే బాగుంటుంది. ప్లాన్ చేయని, తలపెట్టని, అది మంచిగా వాడేసుకుంటాడంట. తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు ఈయన్ని? ఎక్కడ తీసుకెళ్ళారు వీళ్ళు? ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి వేసినటువంటి ప్లాన్ అది. ఆ ప్లాన్లో భాగంగా వీళ్ళు చేశారు. ఎక్కడ కూర్చున్నాడు ఈయన? సింహాసనం మీద కూర్చుని, అమ్మా ముద్ద ఎత్తరంటే వెళ్ళారు అక్కడికి. ఎవరి దగ్గరికి? తమ్ముడి దగ్గరికి. రే నేనేం అలాగే ఎక్కిరించింది, కానీ మీకు మీరు మంచి పనే చేశారు, దేవుడు మీరు చేసిన కీల్ని మంచిగా ఉద్దేశించి అలా జరగనిచ్చాడు. నా జీవితంలో సమస్తము సమకూడి జరిగినాయి. ఎవరి జీవితంలో? ఎక్కడ సమస్తం ఎక్కడ సమకూడిని? ఒక ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళటానికి అన్నలు చేసిన పని ఒకటేనా? అన్నలు చేసిన పని ఒకటేనా? ఇంకొక ఉంది చూసారా, కామే. ఎవరామే? కామంతో పరుగులు పెడుతుంది చూసారా? కామం గుర్రాలే పరుగులు పెడుతుంది. ఆమెతో వ్యభిచారం చేయనందుకు నింద మోపి ఎక్కడ పెట్టించింది? జైల్లో పెట్టించింది. జైల్లో పెట్టించకపోతే ప్రధాని అవుతాడా? అసలు జైలుకి ప్రధాని అవడానికి లింక్ ఏంటి? ఒకసారి చూడండి, అదే ఆదికాండం 41 చూడండి. 40 మొదటి వచనం చూడండి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును తమ ప్రభైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకే రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాను. అది యోసేపు బంధించబడిన స్థలము. తీసుకెళ్ళి ఎక్కడ పాడేసాడు వీళ్ళని? ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు? మెయిన్ ప్రధాని దగ్గర నుంచి వచ్చారు. మెయిన్ హెడ్ అడ్జస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇక్కడ జైల్లో ఉంటే ఆ జైలు దగ్గర జైల్లో ఎవరున్నారు ఆల్రెడీ? అంటే ప్లాన్ దేవుడు చూడండి, ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇస్తారు అపాయింట్మెంట్. ఎలా ఇప్పించాడు? జైల్లో ఇప్పించాడు దేవుడు. ఎవరి ద్వారా? వీళ్ళిద్దరి ద్వారా. అక్కడ
ఈయన ఆ కలల భావం చెప్పటం ఇది ఇలా బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఈ సాయం చేసి పెట్టండి, మీరు బయటికి వెళ్ళిపోతున్నారు కదా, కలభావం చెప్పారు కాబట్టి మీరు తప్పించబడుతున్నారు, మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పోతువారి భార్య చేసిన దెబ్బకి నేను ఇక్కడ ఉన్నాను, మీరు బయటికి వెళ్ళి నేను చేసినటువంటి ఈ కలభావాన్ని కార్యం ఉంది కదా, ఆ కార్యాన్ని మీరు వెళ్ళి బయట చెప్పండి, నన్ను విడిపిస్తారమన్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? మర్చిపోయారు. 40:23. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతను మర్చిపోయాను. వెళ్ళిన తర్వాత మర్చిపోయాడండి. ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు గారు? ఎన్నాళ్ళు ఉన్నాడు చెప్పాలి? 2 సంవత్సరాలు. మొదటి వచనంలో చెప్పాడు చూడండి, 2 ఏండ్లు గడిచిన తర్వాత. అంటే ఇప్పుడు చూడండి, ఇంతకు విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళి మర్చిపోయాడని చెప్పి యోసేపు గారు లోన బాధపడి ఉంటాడంటారా? మొన్న ఒక ఆమె అంటుంది, మా ఆయన జైలుకి వెళ్ళిపోతానండి, అక్కడ 66 పుస్తకాలను చదువుతాడండి, జైలు వేసేయాలని. అంటే కొన్ని మంచి జరుగుతూ ఉంటాయండి. నిజంగా మా అన్నయ్య జైల్లో పెట్టకపోతే నీకు ఇంత వాకింగ్ చెప్పను. వాడు జైల్లో చదివి 66 పుస్తకాల సారాంశం చదివి దేవుని ప్రేమను తెలుసుకుని దేవుడి గురించి ఉన్నతంగా చెప్పాడు మాకు జైల్లో ఉండి. అందుకు ముందుకు వెళ్తున్నాం. దేవుడు ఆయన ప్లాన్లు చూడండి ఎలా చక్కగా ఉంటాయో. 2 ఏళ్లకు ముందు ఈ వెళ్తుంతోనే యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు, కలభావం చెప్పాడు, నెంబర్ 1 అని చెప్పాడు అనుకోండి, ఈయన పని అయిపోయిన అక్కడ. 2 ఏళ్ళు ఎప్పుడైతే లేట్ అయిందో ఆ 2 ఏళ్ల తర్వాత దేశం మీదకి వచ్చినటువంటి కరువుకి సంబంధించినటువంటి ఒక కలభావం చెప్పడానికి యోసేపు గారిని బయటికి తీసుకొచ్చాడు. 2 సంవత్సరాలకు ముందు వెళ్ళిపోతే యోసేపు గారు మామూలు మనుషులు అయిపోతాడు. మంచి చేసేళ్ళ పోనీ అడిగి ఏదైనా ఇచ్చి పంపించండి అందరు. ఇప్పుడు దేశానికి పెద్ద సమస్యగా, ఆర్థిక ఇబ్బందిగా, ఒక భయంకరమైన విపత్తుగా భావిస్తున్నటువంటి ఈ కలభావం చెప్పడానికి 2 సంవత్సరాలు దేవుడు ఎక్కడ పెట్టాడు? జైల్లో పెట్టాడు. ఇప్పుడు బయటకు వచ్చాడా? ఇది చెప్పాడు, ఏమన్నా అక్కడ ఉన్నాడంటే తీసుకొచ్చారు, కలభావం చెప్పాడు, తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? వాస్తవానికి మనం ఏమనుకుంటాం, ఇన్ని జరిగితే అయిపోయింది ఇంకా నా లైఫ్ స్పాయిల్, ఎక్కడికి వెళ్తా, ఎక్కడ పాడేస్తే అక్కడ లేచిపోయాడు ఆయన లబ్బరబంతులేగా. మనం ఏం చేసాం? ఎక్కడ పాడేస్తే అక్కడ గాలి తీసి బుడగలో పడిపోతుంది, సప్పుడు పడిపోతుంది, అలా అతుక్కుపోతుంది నేలని. ఇక నేల అలా అతుక్కుని ఉంటున్నాం కానీ బయటకు ఆ బుడగని బయటకు తీద్దామన్నా దాన్ని అతుక్కుపోయిందేమో బెజ్జలు పడిపోతుంది బుడగ, ఆరిపోయిన బుడగ. ఎంత అద్భుతం చూడండి. ఇది ఎవరి జీవితంలో నెరవేరింది? యోసేపు గారి జీవితంలో నెరవేరింది. అందుకే పౌలు గారు అంటాడు, మీకు దేవుని ప్రేమిస్తే ఆయన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఆ జరుగుతున్నవే ఇప్పుడు మీ జీవితాల్లో ఉన్నాయి. మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకపోవటం మూలంగా మీరు దేవుని ద్వారా కార్యాలు పొందుకోలేకపోతున్నారు. దేవుడు చక్కటి వాగ్దానం చేశాడండి. వారి జీవితాల్లో జరిగింది చూపిస్తూ పౌలు గారు క్రైస్తవ సంఘాన్ని ఉద్ధరిస్తూ బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడే మాట్లాడాడు చూడండి. మనం ముగించుకుందాము. దేవుడే మాట్లాడుతున్నాడు చూడండి. ఇర్మీయా గ్రంథం 29:11. ఇర్మీయా గ్రంథము 29:11. 29:11. దేవుడు ఈ వర్తమానం ద్వారా మనందరితో చేస్తున్నటువంటి మంచి వాగ్దానం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీ పట్ల దేవుడు ఉద్దేశించిన ఏ సంగతి అయినా సరే ఆయన ఎరుగుదుడు. అవి రాబో కాలం మంది ఏం జరగటానికి? మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. నేను అంటాను, దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకే నష్టం జరిగినా కూడా దాని వెనక ఏముంది? సమాధానకరమైన ఉద్దేశాలే. నీకు నిరీక్షణ కలిగినట్లు నువ్వు మర్చిపోకు, దాన్ని పక్కన పెట్టుకో. దేవుడు ఏం చెప్తున్నాడండి? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అద్భుతం కదా దేవుడు మన జీవితంలో చేసిన కార్యం. సమస్తము సమకూడి జరుగుతున్నాయంటే ఏంటివి? మంచా చెడా? మంచి చెడు రెండు జరుగుతున్నాయి. ఒకవేళ చెడే జరిగిందనుకోండి, ఆ చెడు ఆయనకి మంచి అని కాదు, చెడుని కూడా మంచిగా మార్చేస్తాడట. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఏం జరిగినా కూడా మేలుకే. పాట పాడతాం, అంతా నా మేలుకే, అంతా నా క్షేమానికే. ఇంకేంటి? అంతా నా మేలుకే, తన చిత్తము నాకు తల వంచికే. ఏవో పాటలు పాడతాం కానీ పాట వరకే, అది మనం తీసుకోం. తెలీదు, అందులో భావం తెలీదు. ఏం జరిగినా సరే, ఒక వ్యాధి వచ్చిందా, అబ్బా అదేదో ఉంది,
ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చిందా, దాని వెనక ఏదో ఉంది. ఒక కష్టం వచ్చిందా, దాని వెనక ఏదో ఉంది. మా అన్నయ్యని జైలు పెట్టేశారు, యావజీవ కారాగార శిక్ష పడింది. పడేదేవుడికి నేను ఏం చేసాను తెలుసా అండి? ఎక్కడ మీరు ఇల్లు కొందాం అనుకున్నారు కదా అక్క, దాన్ని ఎదుర్కొంటే ఉండేవాళ్ళం. అదంతా వెదరంతా రుచి అనమాట. అది దానికి యువతల రోడ్డు, సిమెంట్ రోడ్డుకి యువతల అందులో అద్దుకుండేవాళ్ళు. ఇలా ప్రార్థనలు చేసేసాం. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసాం. తీర్పు కోసం వెళ్ళారు. అక్కడ పొద్దున్న వెళ్ళి 11 గంటలకు రావాల్సిన వాళ్ళు 12 గంటలకు రావాల్సిన వాళ్ళు 4 అయిపోయింది, 5 అయిపోయింది. రాకపోయేసరికి ఏంటి కంగారు పడేది మొత్తం మీద మా ఇలా కూడా వెళ్ళిన వాళ్ళు వచ్చి ఒక ఆయన చెప్పి కౌగిలించుకుని అన్నయ్యకి లైఫ్ పడిపోయింది, యావజీవ కారాగార శిక్ష పడిపోయింది అని ఏడితే చెప్పాడు. నేను ఇంకా సైకిల్ వేసుకుని నాకు నుంచి ఇంటికి వచ్చేసి ఫోటోలు, బైబిళ్ళు అన్నీ బయటాడే, ఈడు దేవుడు ఏంటి తీసేయక నుంచి అన్నాను. అంతే. పొద్దున ఉపవాసం చేసి ప్రార్థన చేశాను. అంటే పొద్దున ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అంతకు మునుపు 6 సంవత్సరాలు దేవుళ్ళో ఉన్నాం, ఒక్కనాడు ప్రార్థనకి వెళ్ళలేదు మేము. భక్తుడిలాగా ఆ రోజు ఏం చేసేసాం, భక్తులు ఆశ వేసేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసాం. ఒరే భక్తి అంటే ఇది కాదు, నేను చూపిస్తాను నీకు భక్తి అంటే ఏంటో. నీలో ఉన్న భక్తి నేను బయటకు తీసుకొస్తాను, ఆడిని అందులోకి పంపిస్తాను. ఆడిని అందులోకి పంపిస్తే నీ భక్తి బయటకు వస్తాను. ఆడ అందులోకి వెళ్ళిన తర్వాత వచ్చింది ఏంటి, భక్తి. మీకు కూడా చాలామంది మాట వింటారు కదా, అందుగురించి ఒకసారి గట్టిగా గిల్లి బుద్ధి చెప్తాడనమాట. ఆ గిల్లింది నీకు కండ పీకేయాలనో నిన్ను బాధ పెట్టేయాలని కాదు, ఆ గిల్లింది మేలుగా మార్చుకోవడానికి, మేలుగా మార్చడానికి. ఏం జరిగినా సరే మీరు ఇదే దృక్కోణంతో ఉండండి, ఇదే ఫార్ములా ఫాలో అవ్వండి, మంచిగా జరిగిద్ది అంతే. దేవుడు మంచిగా చేస్తాడు, హానికరంగా ఏది చేయడు. సమాధాన పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఆలోచన పుట్టించి అట్టి రీతికి మిమ్మల్ని బలపరిచి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొక సందర్భంలో మనం వాటి గురించి ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం.